వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి, లేదా ఇండస్ట్రీలో ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నీలో టాలెంట్ ఉంటే చాలు, నువ్వు పల్లెటూరులో ఉన్నా సరే సోషల్ మీడియా అనే ఆయుధం నిన్ను ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ల దృష్టిలో పడేలా చేస్తుంది. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగిన ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ. చేనుగట్ల మీద, జాతరలలో, యూట్యూబ్ ఛానళ్లలో తనదైన ఊరమ్మ స్టెప్పులతో, స్వచ్ఛమైన పల్లెటూరి ఎక్స్ప్రెషన్స్తో కోట్లాది మంది మనసు దోచుకున్న ఈ ఫోక్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంటి క్రియేటివ్ జీనియస్ కంట్లో పడి ఇడుపు కాగితం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. అసలు ఒక సామాన్యమైన ఫోక్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్ పై తన లక్ కు పరీక్షించుకోనున్న నాగదుర్గ ఇన్స్పైరింగ్ స్టోరీ మనము తెలుసుకుందాం. తెలంగాణ జానపదాలకు, ఫోక్ సాంగ్స్ కు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగ వచ్చినా, పెళ్లి జరిగినా డీజేలో ఆ పాటలు మోగాల్సిందే. సరిగ్గా ఇలాంటి పాటలకు తన సహజమైన డాన్స్ తో ప్రాణం పోసింది నాగదుర్గ. ఎటువంటి ఫార్మల్ ట్రైనింగ్ లేకుండానే కేవలం తనలో ఉన్న టాలెంట్ తో మ్యూజిక్ కు తగ్గట్లు ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ యూట్యూబ్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఆమె చేసిన ప్రతి పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. కేవలం ఒక డాన్సర్ గానే కాకుండా ఆ పాటల్లో ఒక క్యారెక్టర్ గా జీవించడం నాగదుర్గ ప్లస్ పాయింట్. పల్లెటూరి కట్టుబొట్టు, స్వచ్ఛమైన చిరునవ్వు, ఏమాత్రం బెరుకులేని ఆమె కాన్ఫిడెన్స్ సోషల్ మీడియాలో ఆమెకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేశాయి. అయితే ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గ్రామీణ నేపథ్యం నుంచి ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉంటే వచ్చే విమర్శలను, నెగిటివ్ కామెంట్లను ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొని తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లాలోని అడ్డగూడూరు. తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరీత్యా నల్గొండలో ఉంటున్నారు. నాగదుర్గ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. 10వ తరగతి వరకు నల్గొండలోనే చదువుకుంది. చిన్నతనం నుంచే నాట్యంపై అమితమైన ఆసక్తి పెంచుకున్న ఆమెకు తల్లి అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నాగదుర్గ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ హైదరాబాద్ లో చేసింది. BA జర్నలిజం పూర్తి చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడిలో పీజీ చేసింది. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. నాగదుర్గ కేవలం ఫోక్ డాన్సర్ మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ కూడా. కాకతీయ కాలం నాటి పేరిని నృత్య ప్రక్రియను కూడా ఆమె క్షుణ్ణంగా నేర్చుకుంది. నల్గొండలో స్వయంగా ఒక డాన్స్ అకాడమీని స్థాపించి ఎంతో మంది చిన్నపిల్లలకు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ సంప్రదాయ కళలను కాపాడుతోంది నాగదుర్గ. ఇప్పటి వరకు ఆమె దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు ఇచ్చింది. కూచిపూడి కళాకారిణిగా ఉన్న నాగదుర్గ జీవితాన్ని కోవిడ్ లాక్డౌన్ పూర్తిగా మార్చేసింది. ఖాళీ సమయంలో సరదాగా యూట్యూబ్ జానపద గీతాలకు డాన్స్ చేయడం ప్రారంభించిన ఆమె తిన్నా తిరం పడతలే అనే జానపద పాటతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె హావభావాలు, ఎనర్జెటిక్ స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దాదాపు 70కి పైగా ప్రైవేట్ జానపద సాంగ్స్ లో సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫోక్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న నాగదుర్గ వీడియోలు ఇండస్ట్రీలోని బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. నాగదుర్గ ప్రతిభను గుర్తించిన తమిళ చిత్ర పరిశ్రమ లవ్ ఓ లవ్ అనే సినిమాతో ఆమెను వెండితెరకు పరిచయం చేసింది. ఆ సినిమాలో పవిష్ నారాయణ్ సరసన ఆమె నటించింది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ఇడుపు కాగితంలో నాగదుర్గ ఛాన్స్ కొట్టేసింది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ఉన్న ఒక న్యాచురల్ క్యారెక్టర్ కోసం హీరోయిన్ అన్వేషణ జరుగుతున్నప్పుడు మేకర్స్ దృష్టి నాగదుర్గపై పడింది. ఆమె వీడియోలు చూసిన సుకుమార్ ఆ పాత్రకు నాగదుర్గ 100% న్యాయం చేస్తుందని నమ్మారు. వెంటనే ఆడిషన్స్ చేసి ఆమె న్యాచురల్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేశారు. తెలంగాణ యాసలో ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్థం. ఈ సినిమాలో నాగదుర్గ పాత్ర చాలా పవర్ఫుల్ గా గ్రామీణ మహిళల ఎమోషన్స్ ను ప్రతిబింబించేలా ఉంటుందని తెలుస్తోంది. యూట్యూబ్ కెమెరాల ముందు డాన్స్ చేసిన ఒక సాధారణ అమ్మాయి ఈ రోజు 10ల సంఖ్యలో మూవీ కెమెరాల ముందు, అది పాన్ ఇండియా డైరెక్టర్ బ్యానర్ లో నటించడం అంటే ఒక కళ నిజం అవ్వడమే. నాగదుర్గ
సక్సెస్ కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, మారుమూల గ్రామాల్లో జాతరలలో తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది యువ ఫోక్ ఆర్టిస్టులకు ఇది ఒక గొప్ప స్ఫూర్తి. ఇంతకు ముందు మన టాలీవుడ్ లో సింగర్స్ మంగ్లీ, రామ్ మిర్యాల లాంటి వాళ్ళు జానపద పాటల నుంచి వచ్చి సినిమాల్లో స్టార్ సింగర్స్ గా ఎలా ఎదిగారో చూశాం. ఇప్పుడు నాగదుర్గ వాళ్ళకంటే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా నటిగా, హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎక్కడో పల్లెటూరులో ఉన్న తనకు ఇంత పెద్ద అవకాశం రావడంపై నాగదుర్గ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ తనను సపోర్ట్ చేసిన డైరెక్టర్లకు, ముఖ్యంగా తనను ఈ స్థాయికి తెచ్చిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతోంది. కష్టపడే తత్వం, టాలెంట్, దానికి తోడు కొంచెం అదృష్టం ఉంటే మట్టిలో ఉన్న మాణిక్యం కూడా ఏదో ఒకరోజు వెండి తెరపై మెరవక మానదు. ఈ ఇడుపు కాగితం సినిమా నాగదుర్గ కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లాలని, ఆమె నటనతో ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని మనమంతా కోరుకుందాం.